హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్లీ చాలామంది అయితే నాకు కామెంట్లు పెడుతూ ఉన్నారు. సో ప్రతి కామెంట్కి అయితే నేను రిప్లై ఇచ్చాను. చాలామంది డౌట్స్ కూడా అడుగుతున్నారు. ప్రతి ఒక్కరి డౌట్కి అయితే నేనైతే రిప్లై ఇచ్చాను. సో ఇలా ప్రతి ఒక్కరికి కామెంట్ టు కామెంట్ రిప్లై ఇవ్వడం కంటే ఒక Q&A వీడియో చేద్దాము. ఇలా Q&A వీడియో చేస్తే ఇంకెంతమందికి అయితే ఈ వీడియో యూజ్ అవుతుందనే ఉద్దేశంతో Q&A వీడియో అయితే చేస్తున్నాను. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను Q&A వీడియో చేద్దాము అని చెప్పేసి, కొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయాలని చెప్పేసి ఆ వీడియో మీద ఫోకస్ పెట్టి ఈ వీడియో మీద ఫోకస్ అయితే పెట్టలేకపోయినా. అందుకోసమే ఈ వీడియో మీ ముందుకు తేడం కోసం కాస్త లేట్ అయింది. సో ఎవ్రీ 1 వీక్ లేదా 15 డేస్కి ఒకసారి అయితే ఒక Q&A వీడియో చేస్తాను. అట్ ద సేమ్ టైం ఒక లైవ్ కూడా కండక్ట్ చేస్తాను. లైవ్ చేయడం ద్వారా నేను మీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీకు ఏమైనా పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అన్ని కూడా లైవ్లో నేనైతే క్లియర్ చేస్తాను. సో ఇవాళ నెంబర్ ఆఫ్ కామెంట్స్ అయితే నేను పిన్ చేసుకున్నాను. ప్రతి కామెంట్ వ్యాలిడ్ కామెంట్సే, కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయి. సో వాటన్నిటికీ కూడా ఇవాళ సమాధానాలు ఇస్తాను. ఎవరైతే ఈ బైక్ ట్యాక్సీ, స్విగ్గీ, జొమాటోలోకి వచ్చి వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. చాలామంది డౌట్స్ అయితే ఉంటాయి కదా, ఆ డౌట్స్ మీకు కూడా వచ్చి ఉండొచ్చు. అవన్నీ కూడా ఇవాళ నేను క్లియర్ చేస్తాను. ఇంకా ఆలోచించగల వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి, బ్రో వై ఆర్ యూ నాట్ వర్కింగ్ విత్ ఓలా స్కూటర్ అని చెప్పి అడుగుతున్నారు. సో ఓలా స్కూటర్తో చాలా వీడియోస్ చేసాం భయ్య. అందుకోసమనే ఓలా స్కూటర్తో ఇప్పుడు వీడియోస్ అయితే చేయట్లేదు. ఇప్పుడు వచ్చే రెగ్యులర్ వీడియోస్ ఎలా వస్తున్నాయంటే రియాలిటీ చూపిస్తున్నాను కదా, ఆ ఓలా స్కూటర్లో మా బ్రదర్ డ్రైవ్ చేస్తూ కెమెరా అనేది నా వైపు తీసి మమ్మల్ని అయితే వీడియో తీస్తున్నారు. సో నా దగ్గర పల్సర్ ఉంది కదా, ఆ పల్సర్ మీద నేను డ్రైవ్ చేసి ఎక్స్పీరియన్స్ చేస్తే మా బ్రదర్ ఓలా స్కూటర్లో డ్రైవ్ చేస్తూ వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నాను. అందుకోసమనే వీడియోస్లో ఓలా స్కూటర్ అనేది రావట్లేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేనైతే మళ్ళీ ఓలా స్కూటర్తో ఎర్నింగ్ చేసి మీకు చూపిస్తాను. సో మన నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి, ఊబర్లో ఆన్ చేసి రైడ్ చేయకపోయినా 30 రూపీస్ కమిషన్ పే చేయాలా, క్లియర్ దిస్ డౌట్ అని చెప్పి అడుగుతున్నారు భయ్య. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊబర్లో లాగిన్ చేసి మీరు ఆన్ డ్యూటీలో ఉండి ఫస్ట్ రైడ్ తీసుకోకపోతే మీకు ఎలాంటి కమిషన్ అయితే కట్ అవ్వదు. ఎప్పుడైతే ఊబర్ ఆన్లైన్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ట్రిప్ కంప్లీట్ చేస్తారో అప్పుడు మీకు 30 రూపీస్ కమిషన్ అయితే కట్ అవుతుంది. సో ప్రతిసారి ఇలా కమిషన్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఎవ్రీడే 30 రూపీస్ కమిషన్ అయితే కట్ అవుతుంది. ఒకవేళ మీరు ట్రిప్సే తీసుకోకపోతే కమిషనే పే చేయని అవసరం లేదు. నెక్స్ట్ మన నాన్నగారు అయితే ఒక కామెంట్ అయితే పెట్టారు. ఫ్రెండ్స్ డోంట్ లాగిన్ 3 యాప్స్, నాట్ రైస్ కమింగ్, ఓన్లీ 1 యాప్ లాగిన్ యూ ఎర్న్ దిస్, బ్రదర్ ఈజ్ యూట్యూబర్ విల్ నాట్ కమ్ డైలీ అని పెట్టారు. ఈ బ్రదర్ ఏమంటున్నారంటే ర్యాపిడో చేసుకునే వాళ్ళు 3 యాప్స్ లాగిన్ చేయకండి, ఒకే యాప్ లాగిన్ చేసుకుంటే ఎక్కువ ఎర్నింగ్ చేసుకుంటారు అనేది చెప్తున్నారు. సో ఇది ఈ బ్రదర్ ఒపీనియన్. నా ఒపీనియన్, నా సజెషన్ ఏంటంటే, నేను ఒక యూట్యూబర్ అనేది పక్కన పెట్టేయండి, నేను కూడా మీలాంటి బైక్ రైడర్నే. ఇంతకుముందు నేను 3 ఇయర్స్ బైక్ ట్యాక్సీ చేసి ఆ ఎక్స్పీరియన్స్తో నేనైతే మీకు చెప్తున్నాను. సో ఒకే యాప్ లాగిన్ చేసుకుంటే ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవచ్చు లేదా చేసుకోకపోవచ్చు. 3 యాప్స్ ఉంటే అడ్వాంటేజ్ మనకే ఉంటుంది. ఎలా ఉంటుందో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, సికింద్రాబాద్ నుంచి సిటీ అవుట్స్కట్కి ఒక బుకింగ్ వచ్చింది భయ్య, 200 రూపాయలు ఎర్నింగ్ చేసుకున్నారు. అక్కడ మీకు ఒకే యాప్ ఉంది మీ దగ్గర. అక్కడ ఆ పర్టికులర్ ఏరియాలో బుకింగ్స్ రావట్లేదు. 2 గంటలు వెయిట్ చేశారు, అయినా బుకింగ్ రాలేదు. మళ్ళీ బుకింగ్ రావాలంటే ఏం చేయాలి? సిటీ లోపలికి రావాలి. సో అక్కడ నుంచి రావాలంటే పెట్రోల్ లాస్, అవునా కాదా? అదే కానీ మీ దగ్గర 3 యాప్స్ ఉంటే అక్కడ 3 యాప్స్ లాగిన్ చేస్తారు. మళ్ళీ ఏదో ఒక యాప్లో మంచి బుకింగ్ వచ్చిందనుకో, అక్కడి నుంచి అయితే మూవ్ అయిపోతారు, అవునా కాదా? సో ఇలా మీరైతే అర్థం చేసుకోండి. నా సజెషన్ ఏంటంటే 3 యాప్స్ యూజ్ చేసుకోండి. ఇందులో మంచి బుకింగ్ వచ్చిందంటే అందులో వెళ్ళిపోండి. ఒకే యాప్లో లాగిన్ అయితే ఎక్కువ ఎర్నింగ్స్ రావచ్చు లేదా తక్కువ ఎర్నింగ్స్ రావచ్చు, అసలు ఆర్డర్స్ రాకపోవచ్చు. సో ఇక మీరు ఏది చేస్తారని మీ ఇష్టం. నెక్స్ట్ కామెంట్ తేజ గారిది. ట్రిప్ ఓకే చేశాక క్యాన్సిల్ ఎలా చేయాలో చెప్పు బ్రో. ట్రిప్ ఓకే చేశాక క్యాన్సిల్ అంటే నాకు అర్థం కాలేదు బ్రో. అంటే ట్రిప్ మీరు తీసుకున్నారు, ట్రిప్ స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేయాలా అని అడుగుతున్నారా? అలా అనుకుంటే ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత రైడ్ని మనం క్యాన్సిల్ చేయలేము. డైరెక్ట్ ఆ ట్రిప్ని కంప్లీట్ చేయాల్సిందే. అక్కడ అమౌంట్స్ కనిపిస్తుంది, ఆ అమౌంట్ కస్టమర్ దగ్గర తీసుకోవాల్సిందే. ఒకవేళ వద్దనుకుంటే అమౌంట్ తీసుకోకుండా ఆ కస్టమర్ని అక్కడ లీవ్ చేసి వెళ్ళిపోవాలి. ఒకవేళ మీరు ట్రిప్పే స్టార్ట్ చేయలేదు, కస్టమర్ లొకేషన్కి వెళ్ళి రైడ్ క్యాన్సిల్ చేయాలని అడుగుతున్నారా? అలా అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఊబర్లో అయితే ఎన్నైనా చేసుకోవచ్చు, ఓలాలో కూడా ఎన్నైనా చేసుకోవచ్చు. ర్యాపిడోలో అయితే పర్ డేకి 3 బుక్స్ మాత్రమే క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ రెడ్డి గారు అయితే మనల్ని అడుగుతున్నారు. బ్రో ఫర్ ద క్యాబ్ సర్వీస్ విచ్ వన్ ఈజ్ బెటర్, 5 సీటర్ ఆర్ 7 సీటర్ అని చెప్పి అడుగుతున్నారు. సో క్యాబ్ సర్వీసెస్లో ఏ సీటర్ బెటర్ అనేది నేను చెప్పలేను. ఎందుకంటే అక్కడ ఉండే అమౌంట్, అంటే 5 సీటర్ కార్ అయితే ఒక ప్రైజ్ ఉంటుంది, 7 సీటర్ కార్ అయితే ఒక ప్రైజ్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ బుకింగ్స్. సో ఓలా ఊబర్లో బుకింగ్స్ అనేవి ఈ సినారియో అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంత ఎక్కువగా బుకింగ్స్ రావట్లేదు. 7 సీటర్ కార్ కొనే వాళ్ళందరూ కూడా ఆ కార్ని ఒక కంపెనీలో పెట్టి ఖాళీగా ఉండేటప్పుడు ఓలా ఊబర్లో వర్క్ చేసుకుందాము అనుకుని 7 సీటర్ తీసుకున్నారు. ఓన్లీ ఊబర్లో చేద్దాం అనుకుంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మీరు అడగండి, అన్నా నేను కారు కొనాలనుకుంటున్నాను, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, ఆ కారు ఈఎంఐ కట్టి
నేను ఎంత సేవింగ్ చేయగలను అని చెప్పి వాళ్ళకి అడిగితే వాళ్ళైతే క్లియర్గా ఆన్సర్ చెప్తారు. సో ఇక 5 సీటర్ కొనేటప్పుడు 7 సీటర్ కొనేటప్పుడు ఒక మనీ అయితే కావాలి కదా. సో ఒక 10 lakh కావచ్చు, 15 lakh కావచ్చు, అంత మనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి. సో నా సజెషన్ ఏంటంటే తెలుసుకున్న తర్వాత కార్ కొనండి. మీకున్న నాలెడ్జ్తో కార్ కొంటే కొంచెం ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సాయి కుమార్ గారు అడుగుతున్నారు, బ్రో యాక్టివా స్కూటర్ ఉంది జెప్టోలో చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. అబ్సల్యూట్లీ బ్రో, మీరు చేసుకోవచ్చు బ్రో. జెప్టోలో వర్క్ చేయాలంటే ఏ బైక్ అయినా పర్లేదు, యాక్టివా ఉన్నా చేసుకోవచ్చు, బైక్ ఉన్నా చేసుకోవచ్చు, లేకుంటే ఈవీ వెహికల్ ఉన్నా సరే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. వెహికల్తో సంబంధం లేదు. సో వెహికల్ ఉంటే సరే మీరు జెప్టోలో అయితే వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ అంకిత్ గారిది, సోది మొత్తం తీసేస్తే కరెక్ట్గా 10 minutesలో వీడియో చేయొచ్చు, మిగతా 20 minutes ఇంత సోదా బాబోయ్ అని ఒక కామెంట్ అయితే పెట్టారు. అంకిత్ బ్రో, సోది అంటున్నావు కదా, సోది అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. సోది అంటే నీకు అర్థమైతే నాకు చెప్పు, నాకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. సో నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియోకి ఒక థంబ్నెయిల్ పెట్టాను, ఆ థంబ్నెయిల్కి తగ్గట్టుగా నేను వీడియోలో మాట్లాడతాను. ఫర్ ఎగ్జాంపుల్ జెప్టో గురించి మాట్లాడంటే ఆ వీడియోలో జెప్టో టాపిక్ కాకుండా వేరే టాపిక్ మాట్లాడితే దాన్ని సోది అంటారు. లేదా వెళ్ళే తావలో బిల్డింగ్ బాగుంది, కొండ బాగుంది, రోడ్డు బాగుంది, రోడ్డు పెద్ద బొక్క ఉంది, సో నా బైక్ పంచర్ అయింది, నా కాళ్ళు నొప్పి వేస్తున్నాయి, ఇలాంటివి ఏదైనా సొల్లు మాట్లాడితే దాన్ని సోదంటారు. అది కాకుండా నేను ఇన్ఫర్మేషన్ కదా ఇస్తున్నాను, లేదు ఏదైనా పర్టికులర్ ప్లేస్లో మీకు సోద అనిపిస్తే అక్కడ ఆ టైం మెన్షన్ చేయండి, నాకు తెలుస్తుంది ఓకే ఇది సోదా అని చెప్పేసి. ఇంకొకటి మెయిన్ రీజన్ అంటే సోది అని అందరికీ అనిపించట్లేదు బ్రో, నీకు మాత్రమే అనిపిస్తుంది. ఎందుకో తెలుసా, ఆ పర్టికులర్ ఆ వీడియోలో ఉన్న మ్యాటర్ మొత్తం నీకు తెలుసు, నీకు తెలిసి నువ్వు మళ్ళీ ఆ వీడియో చూసావు, అందుకే నీకు సోద అనిపిస్తుంది. సో అవునా కదా. ఒకవేళ మీకు నువ్వు ఒక జనరల్ యూజర్ అయ్యిండే ఆ టాపిక్ ఇదివరకు నువ్వు తెలీదు, నువ్వు చూడలేదు అనుకుంటే, ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే అదంతా నీకు సోద అనిపిస్తుందా? సోద అనిపించదు. ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటావు, కొత్త ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇన్ఫర్మేషన్ అంతా బాగుంది, ఇంకాస్త సేపు చూద్దాం, ఇంకొంత నాలెడ్జ్ గెయిన్ చేద్దామని అనుకుంటావు. అంటే నువ్వు ఈ వీడియోలో ప్రో అయి ఉంటే నీకు సోద అనిపిస్తుంది. నేను చేసే వీడియోస్ మేధావుల కోసం కాదు, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో బిగినర్స్ కోసం, వాళ్ళు ఈ ప్లాట్ఫామ్లోకి వస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎంత ఎర్నింగ్స్ వస్తుంది అనేది డెడికేటెడ్గా చెప్పాలి అనే ఉద్దేశంతోనే 10 నిమిషాల్లో క్లోజ్ చేయకుండా 20-30 నిమిషాల్లో డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి 10 నిమిషాల్లో క్లోజ్ చేయొచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారు భయ్య. సో నేను ఒక రోజంతా వర్క్ చేస్తే 8 to 10 hours వర్క్ చేస్తాను. ఆ 8 to 10 hoursలో 1000, 800, 1200 ఎర్నింగ్ చేయగలను. అంత ఎర్నింగ్ చేశాను అనేది 10 నిమిషాల్లో చెప్పేస్తే నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేది మీకు ఎలా అర్థమవుతుంది? కొత్త వాళ్ళు చూస్తే ఆ ఎర్నింగ్స్ రియాలిగా అని చెప్పేసి వాళ్ళు ఎగేసుకుంటూ వచ్చేస్తారు. 10 నిమిషాల్లో వీడియో క్లోజ్ చేయాలంటే ఇది ఒక కామెడీ స్కిట్ కాదు, ఇది ఒక అవేర్నెస్ వీడియో. ప్రతిదీ అర్థం అవ్వాలంటే ఇన్ డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలా చేయాలంటే కొంత టైం అయితే నాకు కావాలి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా బ్రో. నెక్స్ట్ మన సాయి ప్రేమ్ అయితే ఒక కామెంట్ అయితే పెట్టారు. సో ఇది ఒక చిన్న నెగిటివ్ కామెంట్. సో నెగిటివ్ కామెంట్ని కూడా నేను పాజిటివ్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒకసారి నేను చెప్పేది వినండి. ఫస్ట్ ఈయన ఏం కామెంట్ పెట్టారో ఒకసారి నేనైతే చదివి మీకు వినిపిస్తాను. నీకు వచ్చే రిఫరెన్స్ బోనస్ కోసం కథలు చెప్పకు బ్రో, ఒకసారి డైలీ ఉండి చూడు అని చెప్పి అయితే తన కామెంట్ పెట్టారు. సో ఇందులో నాకు 3 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్కి ఒక ఆన్సర్ అయితే ఇస్తాను. రిఫరెన్స్ బోనస్ కోసం కథలు చెప్పకు, రిఫరెన్స్ అంటే ఏంటి? సో రిఫరెన్స్ గురించి నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. రిఫరెన్స్, రిఫర్ అండ్ ఎర్న్. రిఫర్ చేస్తూ మనీని ఎర్న్ చేసుకోవచ్చు, అది మీ అందరికీ తెలుసు. ఓకే, నేను ఒక అబ్బాయిని రిఫర్ చేశాను, నాకు అడ్వాంటేజ్ ఏంది, మీకు అడ్వాంటేజ్ ఏంది? నేను మిమ్మల్ని రిఫర్ చేసినందుకు ఆ కంపెనీ నాకు ఒక 500, 600, 1000 రూపాయలు ఇస్తుంది. సో జెప్టో అనుకో మీకు 10,000 రూపాయలు జాయినింగ్ బోనస్ ఇస్తుంది కదా నా లింక్ నుండి జాయిన్ అయితే. అదే మీరు డైరెక్ట్గా జాయిన్ అయితే కొన్ని స్టోర్లో ఎలాంటి జాయినింగ్ బోనస్ ఉండదు. మీరు మా లింక్ నుంచి జాయిన్ అయ్యారు కాబట్టి మీకు 10,000 జాయినింగ్ బోనస్ వస్తుంది. మరి ఆ 10,000 సంగతి ఏంటి? ఇక్కడ కూడా నేను మీకే ఫేవర్గా మాట్లాడతాను. అన్న 10,000 రూపీస్ నాకు వచ్చాయంటే నేను ఎంతలా హార్డ్ వర్క్ చేశానో నాకే తెలుసు అన్న అని చెప్పి మీకైతే రావచ్చు. సో మీకు 10,000 రూపాయలు జాయినింగ్ బోనస్ ఎలా వచ్చాయి? మీరు మన వీడియో చూడడం వల్ల, ఆ వీడియోలో నేను చెప్పాను మన లింక్ నుండి జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ 10,000 వస్తుంది అని చెప్పేసి. అలా చెప్పడం వల్లనే కదా ఆ లింక్ ఓపెన్ చేసి మీరు జాయిన్ అయ్యారు. అలా జాయిన్ అవ్వకుండా డైరెక్ట్ ప్లే స్టోర్లో జాయిన్ అయితే మీకు ₹1 కూడా రాకపోతుండే. అంటే నా వల్ల మీకు 10,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చిందా లేదా? దాన్ని మర్చిపోయి నాకు వచ్చిందని మీరు ఏడిస్తే మీకేంటి ప్రాఫిట్? నాకు ఇచ్చారంటే కంపెనీ ఇచ్చింది, మీరు ఇవ్వలేదు. దీన్ని అర్థం చేసుకోండి. పక్కోడు బాగుపడుతున్నారు కదా అని చెప్పి మనం ఏడిస్తే మనం ఎప్పటికీ ముందుకెళ్ళలేం. మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేదే ఆలోచించండి. నెక్స్ట్ ఈయన కథలు చెప్పక బ్రో అంటున్నాడు. కథలు అంటే ఏంటి ఇది చెప్పు బ్రో. కథలు అంటే నా దృష్టిలో
ఆ వీడియోలో సొల్లు చెప్పడం, సోది చెప్పడం, అన్నెసెసరీ క్లిప్స్ చెప్పడం, సో టాపిక్ సంబంధం లేని మ్యాటర్ మాట్లాడడం వల్ల కథలు అంటారు. లేదనుకుంటే జెప్టోలో జాయిన్ అయితే నెలకి 5 లక్షలు సంపాదించవచ్చు, 10 లక్షలు సంపాదించవచ్చు అని కథలు చెప్పవచ్చు. నేను ఎప్పుడైనా చెప్పానా? చెప్పలేదు. జెప్టోలో ఒక వారానికి 10,000 సంపాదించుకోవచ్చు. ఇంకా హార్డ్ వర్క్ చేస్తే 15,000 ఎర్నింగ్ చేయొచ్చు. అంతేగా చెప్పాను. ఒక వారంలో 50,000, ₹1,00,000 ఎర్నింగ్ చేయొచ్చు అని చెప్పానా? చెప్పలేదు. సో నేను కథలు చెప్పట్లేదు. నా వీడియోస్లో జెన్యూనిటీ ఉంది కాబట్టే అంతమంది చూస్తున్నారు. నీకు కథలు చెప్తున్నాను అనిపిస్తుంది. ఎందుకంటే నీకు నా మీద ఈర్ష. నేను డబ్బులు సంపాదించేస్తున్నాను, యూట్యూబ్లో ఫేమస్ అయిపోతున్నాను. ఆ కుళ్ళు ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్ళలేము. నెక్స్ట్ ఒకసారి డైలీ ఉండి చూడని అంటున్నావు బ్రో. నేను డైలీ ఉండకపోతే మీకు ఎర్నింగ్ వీడియోస్ ఎలా వస్తున్నాయి? నేను ఒక రోజుకి ₹1000 సంపాదించానంటే ఎలా వస్తున్నాయి? ఎవరో చేసి నేను చూపిస్తున్నానా? నేను ఉండి వీడియో చేస్తే కదా ఎర్నింగ్స్ వస్తున్నాయి. సో ఇది రాంగ్ క్వశ్చన్. నేను డైలీ ఉంటున్నాను, ఎర్నింగ్ చేస్తున్నాను కాబట్టే మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ నేను డైలీ ఉండకపోతే వీడియోని అప్లోడ్ చేయలేను. మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకున్నా ఇలా కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోండి. సో మేము బ్యాక్గ్రౌండ్లో ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నామో మీకు తెలియదు. సో మా కష్టాలు మీకు తెలిస్తే ఇలాంటి పిచ్చి కామెంట్స్ మీరు పెట్టరు. ఇలాంటి కామెంట్స్కి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్స్ కూడా అవ్వను భయ్య. నెక్స్ట్ కామెంట్కి అయితే మనం వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ కార్తిక్ అయితే ఒక కామెంట్ అయితే పెట్టారు. బ్రదర్, నేను జెప్టోలో సాటర్డే సండే రోజు మాత్రమే చేయాలనుకుంటున్నాను. చేంజ్ ఎలా అవ్వాలి బ్రదర్? సో ఇలా మీరు చేంజ్ అవ్వాలంటే మీరు టికెట్ ట్రై చేయాలి, లేదా కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ అవుతారు. ఓకేనా? నెక్స్ట్ దీపక్ కుమార్ అయితే తన ఎర్నింగ్స్ అయితే ఇక్కడ రివీల్ చేశారు. తనైతే ఒక కామెంట్ పెట్టారు, చదువుతా చూడండి. నేను డైలీ 10 to 12 hours వర్క్ చేస్తున్నాను. ర్యాపిడో, ఓలా, ఊబర్లో 1500 ఎర్నింగ్ చేస్తున్నాను అని చెప్పి తన ఎర్నింగ్స్ అయితే ఇక్కడ రివీల్ చేసిండు. ఎవరైతే ఈ బైక్ ట్యాక్సీలోకి వచ్చి ఎర్నింగ్ చేసుకుందాం అనుకుంటున్నారో 10 to 12 hours అప్రాక్సిమేట్లీ ఈ బ్రదర్ అంతా 1500 ఎర్నింగ్ చేయకపోయినా సరే 800 నుంచి 1000 రూపీస్ వరకు పెట్రోల్ పోయి అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఈ బ్రదర్ డైలీ అన్నారు, అంటే డైలీ 1500 ఎర్నింగ్ చేస్తున్నారు. మీరు కొత్త కాబట్టి మీకు 1500 రాకపోయినా 800 నుంచి 1000 రూపాయల వరకు రావచ్చు. ఆ ఎర్నింగ్స్ తగ్గట్టు కష్టం కూడా ఉంటుంది, దాన్ని మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ రెడ్డి గారు అయితే ఒక క్వశ్చన్ అయితే మనల్ని అడుగుతున్నారు. సో అదేంటంటే, బ్రో ఊబర్, ర్యాపిడో, ఓలా, జొమాటోకి, స్విగ్గీకి ఎక్కువ మనీ దేనికి వస్తాయి బ్రో అని అడుగుతున్నారు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ కావాలంటే బైక్ ట్యాక్సీకి వెళ్ళండి. అక్కడ ఎక్కువ మనీ ఎర్నింగ్ చేయొచ్చు. మార్నింగ్ టైంలో స్టార్ట్ అవ్వచ్చు, లేదా నైట్ టైంలో స్టార్ట్ అవ్వచ్చు. మీకు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో వచ్చి లాగిన్ చేసి ఎర్నింగ్ చేసుకోవచ్చు. అంటే ఈ బైక్ ట్యాక్సీలో ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవచ్చు. స్విగ్గీ, జొమాటోలో కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే అందులో మనకి టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఎక్కడ అపార్ట్మెంట్స్కి ఎక్కాలి, దిగాలి, సో అదంతా టైం వేస్ట్. సో బైక్ ట్యాక్సీలో అలా కాదు, ట్రాఫిక్లో మాత్రమే టైం వేస్ట్. బ్యాక్ టు బ్యాక్ వచ్చే బుకింగ్స్ అయితే ఉంటాయి కదా, ఆ టైంలో స్టార్ట్ అయితే ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక బ్రదర్ అయితే ఇన్స్టాగ్రామ్లో ఎస్ఎంఎస్ పెట్టారు, అన్న నేను బైక్ ట్యాక్సీ లేదా జెప్టోలో వర్క్ చేయాలనుకుంటున్నాను. ఏదైనా స్కూటర్స్ రెంట్కి ఇస్తే నాకు చెప్పండి అన్న, అక్కడికి వెళ్ళి తీసుకుంటాను. లేకపోతే వీలైతే ఒక డెడికేట్గా ఒక వీడియో చేయన్న అని చెప్పి అన్నారు. దానికి సంబంధించిన డెడికేట్ మన ఛానల్లో పెట్టాను. బట్ ఇక్కడే పెద్ద సమస్య వచ్చింది. నేను ఇలాంటి వీడియోస్ గ్యాదర్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటే కొంతమంది మేధావులు ఏమనుకుంటున్నారు తెలుసా, ప్రమోషన్ వీడియోస్ చేస్తున్నావు దానివల్ల మాకు నెగిటివ్ వస్తుంది అని చెప్తున్నారు. వీడియో చేస్తే చేసావు అంటున్నారు, చేయకపోతే ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారు. సో నేను ముందెళ్ళాలా వెనక్కి పడాలా నాకేం అర్థం కావట్లేదు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఒక వీడియో చేశానంటే దానికి మీకు ఏదైనా నష్టం జరుగుతుందా దీన్ని అర్థం చేసుకోండి. నేను డబ్బులు తీసుకున్నా తీసుకోలేదా అది వేరే విషయం. దానివల్ల మీకు లాస్ ఏంటి, నష్టం ఏంటి, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్ ఏంటి. సో మీకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఆ వీడియో చూడండి. నాకు వద్దు భయ్యా అంటే స్కిప్ చేసేయండి. ఈ రెంటల్ బైక్స్ ఎక్కడ దొరుకుతాయో నేను లాస్ట్ టైం 2 వీడియోస్ చేశాను, అవి మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఒకసారి అయితే మీరు వెళ్ళి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనివాస్ గారిది. డియర్, ఇఫ్ ఐఎమ్ రిజిస్టర్డ్ ఇన్ బెంగళూరు ఫర్ ఊబర్ అండ్ ఆఫ్టర్ సమ్ డేస్ ఐ రైడ్ ఇన్ హైదరాబాద్ ఆర్ అగైన్ ఐ హ్యావ్ రిజిస్టర్డ్ ఇన్ హైదరాబాద్ అని అడుగుతున్నారు. అంటే ఆల్రెడీ ఇంతకుముందు తినైతే బెంగళూరులో ఊబర్ ఐడి క్రియేట్ చేసుకున్నారు. తిను మళ్ళీ హైదరాబాద్లో వచ్చి వర్క్ చేయాలంటే మళ్ళీ ఊబర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలని అడుగుతున్నారు. అవసరం లేదు, మీకు ఆల్రెడీ ఊబర్ అకౌంట్ ఉంది కాబట్టి జస్ట్ సిటీ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది భయ్య. నెక్స్ట్ సోమేష్ గారు అయితే ఒక కామెంట్ పెట్టారు, జెప్టో విశాఖపట్నంలో ఎప్పుడు వస్తుంది? సో జెప్టో వాళ్ళైతే ఎప్పుడు లాంచ్ చేస్తారో మనకు తెలియదు భయ్య, కానీ విశాఖపట్నంలో జెప్టో లాంచ్ చేస్తే నేను డైరెక్ట్ విశాఖపట్నం వచ్చి జెప్టోని ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయింది, ఇంకా చాలా కామెంట్స్ అయితే ఉన్నాయి. ఆ కామెంట్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఇలా మీకు కూడా కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా, ఆ డౌట్స్ అన్ని
మీరు మన వీడియోస్కి కామెంట్స్ చేస్తే నేనైతే Q&A వీడియోలో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.